సో లైక్ పోలీస్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు నాన్నగారు. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అని అన్నారు. సో ఈ సినిమా మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యూ విల్ సే ఇన్ వన్ లైన్? 100% ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి. అండ్ యా, ఇందాక మీరు చెప్పినట్టు, ఇందాక అందరూ అనుకున్నట్టు తను మంచి స్క్రీన్ ప్లే. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. అండ్ ఒక థ్రిల్లర్ కావాల్సిన ఒక స్క్రీన్ ప్లే ఇందులో టైట్గా ఉంటుంది. అండ్ అలానే చిన్న డివోషనల్ టచ్, ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది నాకు అవిక మధ్య. సో సో తప్పకుండా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. అండ్ పోలీస్ రోల్స్ డాడీ ఆబ్వియస్లీ ఆయన స్టైల్ వేరు, ఆయనది కొంచెం అగ్రెసివ్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నాది వచ్చి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో నేను ఎప్పుడు డాడీని ఇమిటేట్ చేయాలనుకోలేదు. అంతే, ఎందుకో తెలీదు ఈ మధ్య వరుసగా 2-3 సినిమాలు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్స్ నాకు వచ్చాయి. సో ఇదొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఒకటి జరుగుతుంది ఎస్ఐ యుగంధర్ అని. సో అది కూడా పోలీసు. సో నాకు తెలియకుండా నేను కూడా డాడీలో 2-3-4-5 క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నానేమో. సో బ్రేక్ తీసుకోవాలి పోలీస్ రోల్స్ నుంచి. సార్, టాలీవుడ్ క్రికెట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద, సో క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా? ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్, ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడున్న మన ఈ క్రికెట్ టీంలో మీరు ఎవరికి బాగా సూట్ అవుతారు, నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి, వీళ్ళ బయోపిక్ తీస్తే బాగుంటుంది, సో అలాగా? అది నేనైనా చెప్పగలను, మీరే చెప్పాలి. బట్ యా, క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నాం అండి. అండ్ చాలా సీరియస్గా తీసుకొని ఆడుతున్నాం. అండ్ ఎస్పెషలీ సరదాగా ఆడదాం మొదలెట్టింది, చాలా సీరియస్గా అయిపోయింది అది. సో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా బెండ్ అవ్వట్లేదు, తగిలింది మన మ్యాచ్లో. సో ఆ రేంజ్కి సీరియస్నెస్కి వెళ్ళిపోయింది. బట్ యా, తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న నావిగేషన్ అందరికీ. సో బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం. అండ్ అంటే ఒక్కరి పేరు చెప్పలేను, బట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఎవరు సూట్ అవుతుందని. బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయచ్చని నా ఫీలింగ్. బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయచ్చు. ఆయన మన తెలుగు ఇది అతను. సో ఆయన మీద, సో ఆయన అగ్రెషన్, దాని గురించి ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి. సో దాని మీద తీయచ్చాను. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. ఆది గారు, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ అంటే ఆ పోస్టర్ చూసుకుంటే కొంచెం కార్తికేయ ఆ ఫ్లేవర్ కొంచెం అనిపిస్తుంది అనమాట. సో నిఖిల్ గారికి చూసుకుంటే కార్తికేయతో 100 crores ఎంటర్ అయ్యారు. అండ్ టర్న్ కూడా అక్కడి నుండి తిరిగింది. అండ్ ఈ మూవీతో మీకు కూడా అలా 100 crores వెళ్ళే అవకాశం ఉందా, టర్న్ తిరిగేది? లేదండి, మంచి థియేట్రికల్గా కొంచెం బాగా మంచిగా హిట్ అవుతే చాలు, అని మంచి పేరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ కూడా చూశాడు ఈ పోస్టర్ మొన్న. సో తను కూడా బాగుందని చెప్పాడు. హీ సా ఐ థింక్. సో తను కూడా ఇది బాగుంది, నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫిలిం మీద, పోస్టర్ చాలా బాగుందని చెప్పాడు. అండ్ యా, సో తప్పకుండా ఒక మంచి ఫిలిం చేస్తే ప్రేక్షకులు తీసుకెళ్తారు. అండ్ రెవెన్యూ అనేది మన చేతిలో లేదండి. అండ్ 100% నాకు ఒక మంచి కంబ్యాక్ వస్తే మోర్ దెన్ ఇనఫ్. సో ఈ నంబర్స్ గురించి పెద్దగా లేదు, బట్ జస్ట్ ఒక కంబ్యాక్ వచ్చి డీసెంట్ మంచి ఫిలిం అయితే హ్యాపీ. యా, ఆది గారు ఏంటంటే అంటే ఎలాంటి స్టోరీ విన్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి వింటారు, కొంచెం లేట్గా వచ్చిన మంచి కంటెంట్తో వస్తారు అయితే విన్నా. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి చూసేటప్పుడు మీకు మొత్తం ఓవరాల్ స్క్రిప్ట్లో ఈ పాయింట్ బాగుంది, ఇది బాగా కనెక్ట్ అవుద్ది అనేది ఏది ఉందా? 100% స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ అండి, మంచి టైట్ ఎంగేజింగ్ స్టోరీ. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇతను క్లారిటీ అండ్ షార్ట్ డివిజన్ ముందే చేసుకొని ప్రాపర్గా, అండ్ మంచి హోంవర్క్ చేసి ఒక ఎండింగ్ ఏంటి సో ఎండింగ్ విత్ గాడ్. సో షణ్ముఖుడు మీద ఎండ్ అవ్వడం, బిగినింగ్ కూడా దాని మీద ఉండడం. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అండ్ అంటే రీ రిలీజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన, రీ రిలీజ్ మూవీస్. సో మీది ఎక్కువగా అందరు అమ్మాయిలకి బాగా ఇష్టమైన మూవీ ప్రేమ కావాలి. సో రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న అయిందండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది రీసెంట్గా. లాస్ట్ ఇప్పుడు 2-3 months బ్యాక్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ February 14th రిలీజ్ ఏమని అడిగారు, వ్యాలంటైన్స్ డే రోజు. వద్దులేండి అప్పుడే, మళ్ళీ నార్మల్ ఫిల్మ్ నా చేసిన మూవీస్ రిలీజ్ చేసుకుంటాను అనుకున్నాను. సో రీ రిలీజ్ అనేది యా, బట్ ఇట్స్ అ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్. దట్స్ అ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ.